కిషనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అరకులోయ అందాలు మైమరిపించే లంబసింగి సోయగాలు, అరకు కాఫీ గుమగుమలు, విశాఖ ఉక్కు పరిశ్రమ. ఏంది ఉత్తరాంధ్ర టూర్ గిట్లేస్తున్నావా? ఇది వరకు ఉత్తరాంధ్ర అంటే గివ్వే గుర్తుకొచ్చేటి కదా, ఇప్పుడు దునియా మొత్తం ఈ పేరు మారిమోగవుతుంది. భోగాపురానికి ఇప్పుడు రెక్కలొచ్చినాయి. ఇప్పుడంతా ముద్దుగా వైభోగపురం అని పిలుచుకుంటున్నారు. ఇది వరకు ఇక్కడికి ఎర్ర బస్సు కూడా రాకపోయేదట. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఏకంగా విమానం డిపోనే పెట్టింది. బుడ్డ బుడ్డ విమానాలు దిగుతాయి అనుకున్నారులో బోయింగ్ 777 A350 అసొంటి పెద్ద పెద్ద విమానాలు దిగే సవలతులు వేసిర్రు. కలంకారీ ఏటి కొప్పాక డిజైన్లతోటి ఆంధ్ర సంప్రదాయం ఉట్టిపడేటట్టు ఎయిర్పోర్ట్ మొత్తం డెకరేషన్ చేసిర్రు. ఎగిరే చేప ఆకారంలో విమానం డిపోను కట్టిర్రు. 13,500 మంది ధింసా కళాకారుల డాన్స్ తోటి మోడీ సార్ కు స్వాగతం పలికిర్రు. పొందూరు ఖద్దర్ బొబ్బిలి వీణతోటి సత్కారం చేసిర్రు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య ఇక మోడీ సారు బాబు సార్ విజన్ గురించి చెప్పిండు. तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा धीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना. मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं. ఈ నడుమ ఢిల్లీలో నిరుద్యోగులు ధర్నాలు జంతర్ మంతర్లో ఉద్యమాలు అయినాయి కదా. ఇక దాని మీద చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మస్తుగా బాధపడ్డాడట. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్ కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది, హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు. ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాటలంటా ఉంటే, ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. మొత్తానికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ తోటి ఉత్తరాంధ్ర టూరిజానికి ఇంకింత వైభోగం వచ్చిందన్నట్టు. మామూలుగా బస్టాండ్లల్లా జాగ్రత్తలేం చెప్తారా? ప్రయాణికులకు విజ్ఞప్తి, దొంగలున్నారు జాగ్రత్త. మీ వస్తువులు బ్యాగులు మీ దగ్గరనే పెట్టుకోర్రి. అపరిచితులను నమ్మరాదు. ఎవల సొమ్ములకు వాళ్ళే బాధ్యులు. మీ వస్తువులు వేయనచో ఆర్టీసీ వారికి ఎలాంటి సంబంధం లేదు. సేమ్ గివ్వే కండిషన్స్ ఇప్పుడు ఆర్టీసీలకు కూడా అప్లై చేయాలి. వాళ్ళకేం వస్తువులు ఉంటాయి? మా అంటే కండక్టర్ దగ్గర పైసల బ్యాగ్ ఉంటది, ఎంక్వైరీ కౌంటర్ లో కంప్యూటర్ ఉంటది, అంతే కదా. లక్షల ఇలువ బస్సులు లేవా బస్టాండ్ లా? ఉంటే బస్సుల దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ బస్సులు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అనౌన్స్మెంట్ ఇయ్యాలి. ఎట్లాంటి రోజులు దాపరిచినారా? నీ వాళ్ళకని చూస్తుంటే ఎక్కడో ఆర్టీసీ బస్సుకు మూడినట్టున్నది. అన్నమయ్య జిల్లా కదిరిలా ఆర్టీసీ బస్ అందరన్నంత మాత్రాన ఎవరికి అవసరం పడితే వాళ్ళు వేసుకొని పోతారా ఎట్లా? అసలు ఎందుకు కొట్టేస్తున్నారో, ఎందుకు ఇడిచిపెట్టిపోతున్నారో అర్థమైతలేదు. అర్జెంట్ గా పని పడితే కథం ఇట్లాంటి వాళ్ళ కండ్లు ఆర్టీసీ బస్సుల మీద పడుతున్నాయి. శేషాడిదంతా వేసి స్వాతిముత్య సినిమా కమల్ హాసన్ లెక్క ముఖం పెట్టిండు కదా. కానీ ఈ శివశంకర్ లోపల చాలా షేడ్స్ ఉన్నాయుల్లా. కదిరి డిపోలో పెట్టిన బస్సును ఎవ్వల కంట పడకుండా తన సొంత బస్సు లెక్క వేసుకొని పోయింది గాక వాడి సొంత వాహనమైనట్టు పెంపుడు కుక్కను ఎక్కించుకొని షికారుకు వేయండు. కదిరి నుంచి మదనపల్లి
వాళ్ళ దిక్కు దంచుకొని పోయిండు. మళ్ళీ వీడేమన్నా ప్రొఫెషనల్ డ్రైవరా, దొంగ డ్రైవర్. ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా తోలి బస్సుకు మొత్తం సొట్టలు పెట్టిండు. ముంగలుండే అద్దాలు కూడా వాళ్ళకు కొట్టిండు. ఇక అడ్డం వచ్చిన బ్రిడ్జీలు వాహనాల సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదుల్లా. బస్సును తిప్పి తిప్పి పిప్పి చేసినాక హైవే మీద తట్టివారిపల్లె బ్రిడ్జి మీద బస్సు ఇడిచి పెట్టిండు. పోలీసులు రంగప్రవేశం చేసి దొంగను పట్టుకుంటే ఈయన సమాధానాలకు పొంతనే లేదు. వాళ్ళ స్టైల్ అడుగుదామంటే ప్రొఫెషనల్ దొంగ కానట్టున్నాడు. నిజం చెప్తున్నాడా అంటే మందుబాబు కాదు. మరి వీని మనసులోని మర్మం తెలుసుకునే పనిలో పడ్డారు ఇక పోలీసు వాళ్ళు. అయినా ఆర్టీసీకున్న తలకైనప్పుడు చాలవన్నట్టు ఇప్పుడు ఇట్లాంటి దొంగతనం కేసులు కూడా యాడ్ అయినాయుల్లా. మరి డిపోలకు తాళాలే పెడతారో పోలీస్ బందోబస్తు పెడతారో నిర్ణయం తీసుకునే టైం అయితే వచ్చినట్టే కొడుతున్నది. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దులివ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. హలో, ఏందమ్మా పాత సినిమాలు తప్పిపోయినా పసిపిల్ల లెక్క ఆ పాటలేంది? చిన్నప్పుడు పగటిలు వండుకొని లేస్తే గిట్లనే చేస్తాం కదరా. ఓ నేనైతే లేచి పండ్లు తోమి చాయ్ పోయమని ఏడ్చాడదట. ఇది మధ్యాహ్నమే అని మా అమ్మ పొట్టు పొట్టు తిట్టాడదట. ఇక చిన్నప్పుడు పొరపాటున గల్లీ మర్చిపోతే తిరిగి తిరిగి మా ఇల్లు దొరకక కిరాణా షాప్లకు పోయి కూర్చున్నానట. మరి వాళ్ళు మీ ఇంటి దగ్గర దిగబెట్టలేదా నిన్ను? గడియ సేపు కూసబెట్టుకున్నారు. ఇక అప్పటికే నేను దుకాణంలో చాక్లెట్లని కథం చేస్తున్నానని ఇంటికి తోలిరిగా. అదృష్టవంతురాలువి, చిన్నప్పుడు అన్న తప్పిపోతే మళ్ళీ ఎవరు పంపలేదట. అయ్యో మరి ఏమైంది? ఏందది? ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నా, ఇవే తగ్గించుకొని పాస్ట్ మర్చిపోయిన అన్న స్టోరీ చాలా ఫాస్ట్ గా చెప్తారా? అయితే పా చెప్తా. ఈడ కనిపిస్తున్న అన్ననే తప్పిపోయి మళ్ళా సొంతూరుకు ఏరిండు. అయ్యో చిన్నపిల్లాడు కాదు కదా, గతెట్లా తప్పిపోయిండంటే 14 ఏళ్ల కింద సంగారెడ్డి జిల్లా సదాశివనగర్ ఎల్లారెడ్డి నుంచి సీదా మహారాష్ట్రకు వేయిండు. 11వ తరగతి చదివేటప్పుడు గ్రానైట్ కంపెనీలో పనిచేసాడట. ఆ రాయి తలకాయక తలిగి క్యాలి తప్పిండట. ఓనాడు ఏగిళ్ళు వారంగా ఎవ్వరు లేవకముందే పొయ్యి రైలెక్కిండు. ఎటు పోతుండో అన్నకు తెలియదు. మొత్తానికి పూణేలైతే తేలిండు. ఇక అక్కడ ఒక హోటల్ ఓనర్ చేరదిస్తే ఇన్నేళ్లు అక్కడనే ఉన్నాడు. మరి తర్వాత ఏమైంది రాజు? हमको 1.5 साल पहले आ गए थे, हमारा पास एड्रेस ठीक याद नहीं रहते, मगर 4-5 नंबर याद थे हमको नोटेड थे. చూసిర్రు కదా, ఓష్ని భాష కూడా మర్చిపోయిండు. మళ్ళా నిర్ణయాలనే తలకాయకు దెబ్బ తగిలితే మళ్ళా గతం గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఎట్లెయ్యాలి అనుకుంటుండగా ఇగో ఈ దోస్తు గుర్తుకొచ్చి ఫోన్ కొట్టిండట. సడన్ గా ఫోన్ వస్తే మరి నీకు అప్పుడు అనుమానం రాలేదా అని అన్న. మర్రా కాల్ బ్యాక్ చేసిండు. కాల్ బ్యాక్ చేసి నన్ను తిట్టకూరి నేను రాజుని మాట్లాడుతున్నా, బక్కని గారు రాజుని అనేవారు కదా. బక్కని గారు అనేవారికల్లా అప్పుడు గుర్తుకొచ్చింది నాకు కూడా. అరే బక్కని గారు రాజు అంటే మా మనిషి అని చెప్పేసి, రాజు ఎక్కడున్నావు నువ్వు అని అంటే పూణేలో ఉన్నా నేను అని అన్నాను. పూణేలో ఉన్నావా, సరే సరే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి మాట్లాడిన ఫోన్లో. సరే పొద్దున ఫోన్ చేయు, ఇప్పుడు నైట్ 3 అవుతుంది కదా, పొద్దున ఫోన్ చేస్తే అమ్మతో మాట్లాడిపిస్తా, అందరితో మాట్లాడిపిస్తా అని చెప్పిన. పొద్దుగల ఆయన 7 గంటలకు ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే వాళ్ళ అమ్మతో వాళ్ళందరితో మాట్లాడిపించిన. అందరితో మాట్లాడిండు, వీడియో కాల్ చేసి మాట్లాడిండు. మేము వీడియో కాల్ చేసేంత వరకు కూడా మేము ఫోన్లో నమ్మలేము. వీడియో కాల్ చేస్తే చూసినాము, వీడియోలో చూసి అప్పుడు నమ్మినాము. అంతేలే, ఎవరైనా 5 నెలల తర్వాత ఫోన్ చేస్తే ఎట్లా నమ్ముతారు? మొత్తానికి అన్న పుణ్యమా అని తల్లి కొడుకులు కలిసిర్రు. 14 ఏళ్ళు అవుతుంది. ఇక ఎంత భగవంతుడు అని ఎట్లా క్యాలికి తెచ్చిండో అలా కిలాసు చదువుకున్న పిల్లగానికి యాదికి వచ్చింది నంబరు. చెప్పంగానే ఇక నేను నా బిడ్డకు ఫోన్ చేయుడు. మరి ఇక నాతో ఏమవుతుందంటే నా బిడ్డకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిండు, బిడ్డ వచ్చింది. నువ్వు అదృష్టవంతురాలువే పెద్దమ్మ. ఇన్నేళ్లకు నీ కొడుకు మళ్ళీ ఇల్లు ఏరిండు. సినిమాలలో తప్ప ఇట్లా బయట జరుగుడు చాలా అరుదు. అట్లాంటిది అదృష్టం మంచిగా ఉండి సొంతూరుకి ఏరిండు. ఇప్పటికైనా పిల్లగాని దావకంలో చూపెట్టుర్రి. మరి అదుల్లా అచ్చం ఏదో సినిమా చూపెట్టినట్టే ఉన్నది కదా, కానీ ఇది నిజంగా నిజం స్టోరీ. తలకేక తగిలిన గాయం గతాన్ని మర్పిస్తే కాలం చూడుర్రి, అదే గాయంతో మళ్ళా గతం గుర్తు చేసింది. అయ్యో గీ ముచ్చటిన్నావా నువ్వు? ఏందో అది కాశేపుల్ల కావడి పెసరపప్పు రువ్వడా? చమత్కారానికి యాలలేదు పాలలేదు. మరి ముచ్చటేందో చెప్పకుంటేనే ఇన్నవా తిన్నవా అని అంటే ఎట్లా తెలుస్తుంది చెప్పు? మామూలుగానైతే గుంతల రోడ్ల మీదకి వెళ్ళి ప్రయాణం చేస్తే ప్రాణాలు పోతాయి అంటారు కదా. అవును, కానీ అదే గుంతల రోడ్ల మీదకి వెళ్ళి పోయినందుకు చచ్చిపోయిందన్న మనిషి బతికింది తెలుసా? మొన్నట్లా ఆంధ్రాలో అయింది కదా, కానీ 2 రాష్ట్రాలలో వానలకు రోడ్లన్నీ లొందలమయమైనాయి. నిన్న మొన్న పట్నంలో పడ్డ వానలకు అతుకుల గతుకుల రోడ్లైనాయి. ఏ బజార్ను చూసినా బర్బాతే ఉన్నది. ఈ ఎగుడు దిగుడు రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే పై ప్రాణం పైన పోయేటట్టు అవుతున్నదట వాహనదారులకు. మరి కాదా? ఏం గుంతలు ఎన్ని రొందలు చెప్పుండ్రి. ఎవరన్నా ఆపతొచ్చి దవాఖానకు పోవాలంటే దేవుని మీదనే నమ్మకం పెట్టుకుని పోవాలి. వీటి ప్రయాణం చేస్తే ఓ 2 పెద్ద మనుషుల నడుములు ఇరిగినాయట. ఒక్క జాగల కాదు 2 జాగల కాదు. పట్నంలో ఏ సడక్ ను చూసినా ఏం సక్కదనంగా లేదు. ఏమో అంటది గి
బుజ్జి. 2-3 సార్లు నేనే పడ్డాను ఇక్కడ, ఈ దెబ్బలు ఇవన్నీ పడిపోయినాయి. ముందు కూడా చాలా ఉంటాయి మేడం, ఇక్కడ ఆడ మొత్తం ఉన్నాయి. పాపం బుజ్జే 2-3 సార్ల గుంతల రోడ్లు చేయబట్టి పడిపోయిందట. ఫ్లైఓవర్లు కూడా ఏం సక్కదనంగా లేవు, అవి కూడా గుంతలు పడే ఉన్నాయి. అయితే సంగారెడ్డి జిల్లా సిరూర్ల నాట్లు పెట్టిరు. అప్పుడే నాట్లేస్తున్నారా అని అనే ప్రోగ్రామ్ కైనా ఏ బిజినెస్ కైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు కదరా. మరి చేసుకుంటానే కదా దందా నలుగురికి తెలిసి సేల్స్ నడిచేది. ఉప్పు కాంచి పప్పు బియ్యం షాంపులు సబ్బులు ఏదైనా ఇయ్యాల రేపట్ల కోట్లు ఖర్చు పెట్టి యాడ్లు చేస్తారు. అంతే కదా, దాని ఉపయోగాలు ఏంది, అది వాడితే వచ్చే లాభాలు ఏంది అని పబ్లిక్ చెప్పాలి. వాళ్ళందరూ ఫ్రీగానే చెప్తారా? ఏ ఊరమ్మ మనది, అట్లా ఐడియా ఇచ్చేటోళ్లకు ప్రమోషన్ చేసిన వాళ్ళకు కోట్లు ఖర్చు చేస్తారు తెలుసా. అవునా? కానీ గీసారి ఎంత గ్రేటు, పైసా లాభం లేకుండా ఎంత మంచి ప్రమోషన్లు ముంగటేసుకున్నాడో చూడు. ఇందు మూలంగా మైబాద్ జిల్లా రైతులకు తెలియజేయనది ఏమనగా అని డప్పు కొట్టుకుంటా వ్యవసాయంలో ఇకమతులు చెప్తున్నాడు వ్యవసాయ శాఖ అధికారి రాజు సారు. ఒక్కొక్కల్ని పోగేసుకొని ఊరంతా తిరిగి పంట మార్పుతోటి ఏం లాభాలుంటాయి, అధిక దిగుబడి రావాలంటే వ్యవసాయంలో ఎట్లాంటి పద్ధతులు ఫాలో కావాలి, ఎరువులు ఎక్కువ తక్కువ వాడితే పంటకు జరిగే నష్టాలేందో రైతులకు పూస ఉచ్చినట్టు చెప్పుకుంటా తిరిగిండు. ఊకే వేసిన పంటనే వేయద్దు, తోటలను చూసి తొడగోసుకోవద్దు, పంట మార్చేసుకుంటే లాభాలుంటాయి, భూమి సారం పెరిగి పంట మంచిగొస్తదని రైతుకు బొట్టు పెట్టి అదే డప్పు కొట్టి మరి చెప్పిపోయిండు. గ్రేట్ కదా సారు. నీ గురించి నేను గొప్పగా అనుకున్నా, నాకే ఎన్నుపోటు ఓడుస్తావు అనుకోలేదు. నేను ఏదైనా డైరెక్ట్ ఎత్తా అంటే అదే ఏదైనా ఉంటే నీకే చెప్తా గానీ సాటు ముచ్చట్లుండే అంటున్నా. మరి నేను వేసుకున్న నగల మీద మన బజారోళ్ళతోటి ఎందుకు అట్లా చెప్పినావు? ఏం చెప్పినా? దిల్దార్లా సిరం వేసుకున్న చైన్ మంచిగుంది అని అంటే నువ్వేమన్నావు? అది రోడ్డు గోల్డ్దే అన్నా. వాళ్ళు అడిగిరా నిన్ను అది బంగారమా గిల్టా అని? పిసపొల్లా నీ మేలు కూడా నేను ఆ మాట చెప్పినా. అసలే రోజులు ఎట్లున్నాయి, బంగారం అనుకుంటే రేపు నన్ను గుంజుకొని పోతే నా వెనక చెప్పిన ముచ్చట్లకి ఇంత ముందు చూపున్నదా? అందుకే మరి తొందరపడద్దు, నేను ఏం చేసినా లోక కళ్యాణం కోసమే ఎత్తా. ఈ చైన్ దొంగలకు ఆడోళ్ళ ఉసురు దలగా గోల్డ్ చైన్ల మీదనే పడ్డారు. ఇంతకు ముందు ఒంటరిగా పోవాలంటే భయపడేది, చుట్టుపక్కల మనిషి వస్తున్నాడంటే అమ్మయ్య తోడున్నారులే అని ధైర్యంగా ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు చుట్టూ మనిషి కానొస్తే అనుమాన పడే రోజులు వచ్చినాయి. ఇక చూడుర్రి నల్లికుట్లోని ఏం తెలియనట్టు వెనుక పొంటి నడుచుకుంటూ వేయండా టక్కన ముస్లమ్మ మెడలా గొలుసు గుంజుకొని వేయండు. చూసిర్రా వెనుకకు మళ్ళీ యూషో లోపట్లనే వెళ్ళిపోయిండు. ఆడోళ్లకు చెప్తేనేమో అర్థం కాదు, రోజులు మంచిగా లేవు బంగారంతో పరిష్కారం వద్దు అంటే ఇంటరా ఫ్రెస్టేజ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏమైంది, మన బిల్డప్లే అలా పెట్టుబడి అవుతుంది. గ్రామ్ బంగారం కూడా వేసుకోకుండా తిరుగుర్రి. దెబ్బకు ఈ చైన్ స్నాచర్లంతా దొంగతనాలు బంద్ పెట్టి జనజీవన శ్రావంతిలో కలిసి కాయ కష్టం చేసుకొని బతుకుతారు. ఆ ట్రిక్ ఫాలో కాను జరంతా. రాఖీ పండుగ దగ్గరకు వచ్చింది కదా, ఇంకేందిగా సెలవు పెట్టి పోతున్నావు మరి? పోవుడే, మా అన్నల దగ్గర పైసలు వసూలు చేసుడే. రాఖీ పండుగ అంటే అన్న చెల్లెల నడుమ ప్రేమానుబంధం రా, ఆర్థిక బంధం కాదు. ఆగో నేనేమన్నా వాళ్ళ ఆస్తులు అడిగినా అంతస్తులు అడిగినా వాళ్ళు ప్రేమ కొద్దిచ్చిన పైసలు తీసుకుంటున్నా, దాంట్లో తప్పేముంది? 7 అన్నదమ్ముల ముద్దుల చెల్లేవు కదా, తలా 500 ఇచ్చిన పర్సు నిండా పైసలే పోయి. నా సంగతి సరే గాని నీ సంగతి ఏంది మరి? నాదేమున్నదిరా, మా అన్న ఎక్కన్నో మస్కట్లుండే ఏం పోయేటట్టున్నది, మా పట్టిల్లు వీడియో కాల్ చేసి మాట్లాడుకున్నాడు తప్ప. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? పార్సిల్ రాకిని పంపినాం అనుకో పాయరంగా కట్టుకుని మురిసిపోతాడు కదా మీ అన్న. అవునరా, మంచి ఐడియా ఇచ్చినావు. తపాలా షాక్ ఉండగా మనకెందుకు టెన్షన్ దండగా. రాఖీల్ని పంపేందుకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అద్భుతమైన ఉపాయాలను చేశారు తెలుసా. కామన్ గా దూరం ఉన్న అన్నదమ్ములకు రాఖీలను పోస్టులలో పంపుతుంటారు కదా అక్క చెల్లెన్లు. అయితే రాఖీల్ని పంపేతందుకు గీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు భలే ఉపాయం చేసిరుల్లా. అగో గిల చేతుల పట్టుకున్న కవర్లను చూస్తున్నారా, ఇవి ఉత్తి కాగితాలతో తయారు చేసిన ఎన్వలప్లు కాదు, వానలకు నానకుంటా తయారు చేపించిన వాటర్ ప్రూఫ్ కవర్లను స్పెషల్ గా తీసుకొచ్చింది రాజస్థాన్ లో ఉన్న బికనీర్ తపాలా శాఖ. ఇక అసలే వానకాలం కాబట్టి ఎక్కువ దూరం పోయేసరికి నానిపోయి ఖరాబ్ అవుతుంటాయి కదా, అట్లా తడిసిపోవద్దని గీ తీరుగా ఆలోచన చేసిరట. ఇక రాఖీల్ని పార్సల్ చేసేందుకు 2 సైజులల్లా 10-15 రూపాయలతోని కవర్లను అమ్ముతున్నారట. అంతేకాదుల్లో స్వీట్లు కుంకుమ తిలకాలు ఇంకేమన్నా గిఫ్టులు పంపించుకోవాలనంటే 30 రూపాయలు పెడితే వాటర్ ప్రూఫ్ బాక్సులు కూడా దొరుకుతున్నాయి. తపాలా శాఖ ఈ కవర్లపై 30కి పైగా దేశాలకు రాయితీతో అంతర్జాతీయ డెలివరీ కూడా చేస్తదట. ఇక ఇప్పటికే కవర్లను చూసేందుకు లైన్లు కట్టిరు పోస్ట్ ఆఫీసులకు. ఇక పోస్ట్ ఆఫీస్ లో దొరికే ఈ కవర్లతోని అన్నదమ్ములకు తోబుట్టులకు సంబురంగా రాఖీల్ని మిఠాయిల్ని పంపుకోవచ్చు. అవి డ్యామేజ్ అవుడు గాని తడిసిపోడు గాని ఉండదన్నట్టు. ఇవల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.